హాయ్ అండి. పకోడీ కూర చేస్తున్నానండి. ముందు పకోడీలకి తయారు చేస్తున్నానండి. కూర వండుతున్నాను. సన్నగా పొడవుగా కోసానండి. ఈ కూరలోకి మేము కూరలోకి కోసానండి. ఇవి పచ్చిమిరప ముక్కలండి. పకోడీలు వేయడానికి కోసానండి. సన్నగా పొడవుగా వేసుకోవచ్చండి. అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరప ముక్కలండి. ఎక్కువగా వేసుకోకూడదండి. శనగపిండి సమానంగా వేసుకోవాలి. అల్లం వేసుకుంటే బాగుండదండి కూరకి. నేను ఒక స్పూన్ తోటి వేస్తున్నానండి. దానికి సరిపడగా వేసాను. ఇంకా కప్పుతోటి అదే కొనలేదండి. దానికి ఉల్లిపాయ ముక్కలకి సరిపడగా వేసానండి. వేసి మనం పకోడీల కింద వేసుకోవాలండి. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎలా ఉంటున్నాయో చెప్పండి. నేను చేసిన కూరలు మీకు నచ్చుతున్నాయండి, నచ్చట్లేదండి. బాగా శనగపిండి ఎక్కువ వేస్తే బాగోవండి. కూర బాగోదండి. శనగపిండి కూరలా ఉన్నట్టు ఉంటుందండి. అందుకేమో సమానంగా వేసానండి నేను. కూర చాలా బాగుందండి. జీడిపప్పు వేసుకోవచ్చండి. జీడిపప్పు లేదండి మా ఇంట్లోనే. అందుకు మామూలుగా మసాలా వేసానండి. అంటే జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క అది వేసి మసాలా పేస్ట్ వేసానండి. ఒక టమాటా వేసాను. ఆ నూనె అందులోనే వండుతున్నానండి. పకోడీలు వేసిన కళాయిలోనే వండుతున్నానండి. అంటే తక్కువ ఒక ఉల్లిపాయ వేసానండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా ఉల్లిపాయ ఎక్కువ వేసేసినా తీపిగా ఉంటుందండి. పకోడీలు ఉడికిపోయండి, మెత్తగా అయిపోయి కూర మరి ఉల్లిపాయలు వేస్తే బాగుండదండి. ఎక్కువ ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. మసాలా వేసానండి. మసాలా మిస్ అయిపోయిందా ఏంటండి? మసాలా పేస్ట్ వేసానండి. వేసుకోవాలండి, లేకపోతే బాగుండదండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవచ్చండి. లేకపోతే మసాలా ఉంటే మసాలా వేసుకోవచ్చండి. వేసుకుంటేనే బాగుంటుందండి. అవి బాగా కొంచెం నూనెలో మగ్గనిచ్చాక అప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. ఒక టమాటా వేసానండి. నేను ఫస్ట్లో గ్యాప్లో టమాటా అక్కడ పెట్టేసి మర్చిపోయానండి వేద్దారనేసి. ఒక టమాటా వేసానండి. ఉడికిపోయిందండి, బాగుందండి. అయినని పేస్ట్ లాగా ఉడికిపోయాయండి. మనం ఉప్పు పకోడీలో వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలండి తగినంత. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుందండి, కసిరైపోతుంది. చూసుకుని వేసానండి. ఇందులోని వీడియోలోని మిస్ అయిపోయిందండి. నేను చూసి వేసానండి. ఇంకో టమాటా పేస్ట్లా ఉడికిపోయిందండి. బాగుందండి కూర, చాలా బాగుందండి. ఇంకా జీడిపప్పు అది వేసుకుంటే బాగుంటుందండి. సందడిపోయింది కదా, లేట్ అయిపోయింది అనేసి నేను ఇంకా కంగారుగా వండేసానండి. చాలా చాలా బాగుందండి. మధ్యాహ్నం వేసానండి టిఫిన్ కానీ కొద్దిగా అట్టి పెట్టి కూర చేసానండి. నీళ్ళు కింద ఉండకూడదండి. కూర బాగోదండి. బాగా నీరంతా ఎగిరిపోయినట్టు ఉండాలండి. అలా గ్రేవీగా ఉండాలండి. నీళ్ళు ఉంటే సప్పగా అసలు రుచి ఉండదండి కూర. అందుకే అదిగోండి అలా గ్రేవీ కింద ఉంటే బాగుంటుందండి. జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. లేదు కానీ చాలా బాగుందండి కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఉంటారండి. ఉండకపోతే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఇస్తే సపోర్ట్ చేయండి.